నోట్లో మరి ఏం పెట్టారో ఏం చేశారో తెలియదండి అసలు. మాట మాటలేదు, పలుకులేదు. గాంధీ. నా పేరు లోహం గాంధీ. నా కొడుకు పేరు లోహం శివనాగరాజు. చనిపోయిన కారణం ఏంటంటే మరి అది తెల్లారగట్ట, ఇక 18 తారీఖు తెల్లారగట్ట. అది మనోడు వచ్చి మమ్మల్ని లేపాడు. తాతయ్య మా నాన్న మాట్లాడతలేదు, కదలతలేదు పరిగెత్తుకుంటూ వచ్చాము. అందరం పరిగెత్తుకుంటూ వస్తే ఇక ఏముంది, మంచం మీద చూస్తే చనిపోయి ఉన్నాడు. ఆ పని తీసుకొచ్చి బయట పడుకోబెట్టాం. తర్వాత బాక్స్ తీసుకొచ్చాడు, మళ్ళీ బాక్స్లో పెట్టాం. ఇక తర్వాత అందరూ పోగాయి, ఏంటో రక్తం కాస్తుంది, ఇది తేడాగా ఉంది, పోలీస్ కేసు పెట్టమన్నారు. ఆ పని కేసు పెట్టాం. కేసు పెట్టి వాళ్ళు వచ్చి చూసుకున్నారు, నేను ఫోటో తీసుకున్నారు. చూసుకుంటే వాళ్ళు అనుమానం పడ్డారు, ఏదో ఇది తేడాగా ఉందని చెప్పి మళ్ళీ కేసు చేయాలంటే, పోస్ట్ మార్టం చేయాలంటే సరే అని ఇక మేము ఒప్పుకుంటే ఇక తెనాలి పోస్ట్ మార్టం తీసుకెళ్ళి కాయాలు కుదరలేదు. ఆ తెల్లారి ఇక 12 గంటలకి పోస్ట్ మార్టం చేశారు. అది చేసిన తర్వాత చూస్తే ఏముంది, ఇక అప్పుడు ఇవన్నీ బొయ్యలు విరిగిపోయండి, ఇంటికాడ దెబ్బలేము, అన్ని చాలా దెబ్బలేను అంటే ఇక పని చేసి అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మనం కార్యక్రమం జరుపుకున్నాం. అది మీ పేరు? నేను పుష్పావతినండి. ఆ చిలువూరు దుగ్గిరాల మండలం, చిలువూరు గ్రామం. ఇది నేను ఇంటి పక్కన ఉంటామండి. మాకు తెలీదు, అప్పుడప్పుడు అరుచుకుంటా ఉండేవాళ్ళు. ఏమోలే బయటకు అరగబాకండి, మా ఇంట్లో కూర్చొని మాట్లాడకుండా అని చెప్పేవాళ్ళం. మీ వాళ్ళు అని చెబుతున్నారని కూడా అందండి నన్ను ఒకసారి. నేను ఎందుకు లేని మెలకుండా ఊరుకునేదాన్ని. ఇంక తెల్లారి ఆదివారం తెల్లారగట్ట, సోమవారం తెల్లారగట్ట లేపి చెప్పిందండి, మా నాగరాజు కదలటం లేదు, రండి అని. మేము వచ్చి చూసేసరికి నీళ్ళకిపోయి ఉన్నాడండి. అప్పుడు వాళ్ళ నాన్నగారిని పిలుచుకొచ్చాము, వాళ్ళందరినీ. మాకు తెలీదుగా బయటకు తీసుకొచ్చి పట్టి పడుకోబెట్టాము. తర్వాత తెల్లారినాక రక్తం కనపడిందండి, ఒంటి మీద దెబ్బలు కనపడి కేసు పెట్టారు. కేసు పెడితే అయితే పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. దాంట్లో తేలిందండి, నేనే చంపానని ఒప్పుకుందంటండి లక్ష్మీ మాధురి. ఆస్తి కోసమేనండి. అబ్బాయికి ఇష్టం లేదు ఇప్పుడు, ఇట్లా తనేదిస్తుందని అబ్బాయి కూడా ఏదో ఒకటి అంటున్నాడు కదా అనేసరికి ఎక్కడో హైదరాబాద్లో పెట్టిందండి. ఒక 3 నెలల నాడు 4 నెలల నాడు అక్కడ ఉండని ఆడకు పోయిన కానించి బాగా సాగిచ్చింది. ఇవన్నీ సాగిచ్చేసరికి మళ్ళీ ఆ అబ్బాయి అక్కడ ఉండలేనని వచ్చేసాడు. వచ్చిన కాడే అనుమానంతో అబ్బాయి కొద్దిగా ఉంటుంది కదండి, బాధ అనేది ఏదో ఒకటి అంటే ఇక అది ఏమనుకుందో ఏమో ఇక్కడ చేసేసారండి ఇద్దరు. లోకం సూర్యనారాయణ నా పేరు. మా అన్నయ్య గారు అబ్బాయి శివనాగరాజు. అతని 18వ తారీఖు తెల్లవారుజామున పడుకొని ప్రాణం పోయిందని చెప్పి వాళ్ళ మా అన్నయ్య గారి మనవడు వచ్చి తాతయ్య ఇక మా నాన్న లెగొట్టలేదు, నిలబడి ఉన్నాడు, మరి కదలట్లేదు అని చెప్పి అన్నాడు. చుట్టుపక్కల అందరం కలిసి వచ్చి చూసేసరికి అట్లా నిలబడి నీళ్ళుకుపోయి ఉన్నాడు. అతను నలుగురు బట్టి తీసుకొని బయటికి తీసుకొచ్చాం. బయట పడుకోబెట్టినాక కాసేపు బాక్స్ వచ్చింది. ఆ బాక్స్లో పడుకోబెట్టినాక తెల్లవారింది 6:30, 7 అయ్యేసరికి చూసేసరికి ఒక పక్కన శివంపుట ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చారు. అతను నాగరాజు ఫ్రెండ్స్. అది చూసేసరికి ఏంటి బ్లడ్ వస్తుందని అని అన్నారు. ఆ బ్లడ్ చూసి ఇదైతే తిరిగేసి అడిగి చూసేసరికి కొంచెం దెబ్బలు కూడా పడ్డాయి వీపు మీద. అది అయితే ఈ దెబ్బల వల్ల ఏంటంటే గాంధీ గారు పోలీసులు ఫోన్ చేసి చెప్పేసరికి పోలీసులు వచ్చారు. పోలీసులు కేసు పెట్టేశాడు. పెడితే చూసేసరికి వాళ్ళను పోస్ట్ మార్టం తీసుకెళ్లాల్సింది అన్నారు. ఆ రోజే 10:30, 11 గంటలకి తెనాలి తీసుకెళ్లారు పోస్ట్ మాస్టర్కి. తెనాలిలో చెప్తే ఆ రోజు ఇదిగో అని అందరూ వచ్చేసరికి 3 అయింది. ఈ రోజు చేయము, రేపు చేస్తామన్నారు పోస్ట్ మాస్టర్. మళ్ళీ తెల్లారి 10:30, 11కి పోస్ట్ మాస్టర్ చేశారు. పోస్ట్ మాస్టర్తో చూస్తే దానిలో ఈ దెబ్బలు ఇవన్నీ నలిగిపోయి బాడీ మొత్తం ఎముకలు
మెడ నరాలు ఇవన్నీ దెబ్బతినిపోయి ఉంటాయి అని చూసి దీన్ని బట్టి మేము వాళ్ళిద్దరు కలిపి చంపారని ఆ గోపి అనే వ్యక్తి ఆ రోజే వచ్చాడు. అక్కడికి వచ్చేసినాక అతను వాళ్ళే చంపాడు, అతనే చంపాడని పోలీసులు నిర్ధారణ చేశారు. అతను గోపి వచ్చాడని అతను వాళ్ళిద్దరు కలిపి చంపేశారు. ఆ నిద్ర మాత్రలు దాంట్లో వేసి బిర్యానీలో 20 మాత్రలు వేసింది. ఆ 20 మాత్రల వల్ల మత్తులో ఉండేదానికి వీళ్ళిద్దరు కలిపి దిండు వేసి నొక్కి ఆ అమ్మాయిని నొక్కింది. అతనేమో గుండెల మీద కూర్చొని ఇవన్నీ ఎరగ తొక్కేసాడంట, వెంపులు పక్క వెంపులని. ఇది ఇట్లా జరిగింది, ఇదే మరణం, ఇట్లా హత్య పనడం అని మాకు అనుమానం.